వైసీపీలో ఇప్పుడు ఒక కొత్త జోస్ కనిపిస్తోంది. తాము పోగొట్టుకున్నది మళ్లీ దక్కబోతోందన్న ధీమా అయితే కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు తమకు అనుకూలిస్తున్నాయని కూడా భావిస్తోంది. మెగాస్టార్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ జగన్ గురించి చెప్పిన మంచి మాటలని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆహ్వానిస్తోంది. చిరంజీవిని ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతోంది. చిరంజీవి భారతీయ చలనచిత్ర పరిశ్రమకి చెందిన మహానటుడు అని గౌరవిస్తూ ఆయన తరపున వకాల్తా పుచ్చుకుంటోంది. ఎందుకు ఏమిటి అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా కూటమిని టార్గెట్ చేస్తోంది. ఎమ్మెల్యే బాలయ్యని తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో చిరంజీవిని వెనకేసుకు వస్తోంది. చిరంజీవిని బాలయ్య అలా అంటారా అని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. సినిమా పరిశ్రమ సమస్యల గురించి చెప్పటానికి వెళ్ళినప్పుడు జగన్ తనని సమాధరించారు అని ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా చిరంజీవి ఒక్కసారిగా వైసీపీ వారి అభిమానాన్ని చూరగొన్నారు. దాంతో బాలయ్య జగన్ని చిరంజీవిని విమర్శించడం ఏంటి అని సీనియర్ నేతలు మాజీ మంత్రులు అంతా విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి ఒక బలమైన సామాజిక వర్గం నేతలు ఈ విషయం మీద నోరు విప్పుతున్నారు. బిగ్ సౌండ్ చేస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. బొత్స నారాయణతో పాటు గుడివాడ అమర్నాథ్ అలాగే పేర్ని నాని వంటి వారు కూడా చిరంజీవికి కితాబు ఇస్తూనే కూటమిని చెడుగుడు ఆడిస్తున్నారు. కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పనిలో పనిగా మెగా బ్రదర్స్ మధ్య కూడా గ్యాప్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తన అన్నయ్య చిరంజీవి మీద బాలయ్య విమర్శలు చేస్తే నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటిదాకా నోరు మెదపకపోవటం ఏంటని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ వైఖరిని చిరంజీవి అభిమానులు అంతా గమనిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. ఇలా వారు మెగాస్టార్ విషయంలో జరిగిన అవమానానికి కలత చెందుతున్నారని కూడా అంటున్నారు. అయితే ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. దాదాపుగా 25% పైగా వారికి ఓట్ బ్యాంక్ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని కాదని వీరంతా కూటమి వైపు వెళ్లారు. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణే కారణం. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి జగన్ విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేయటంతో వైసీపీ గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఇది తమకి ఎంతో కొంత అనుకూలంగా మారుతుందని, ఒక బలమైన సామాజిక వర్గంలో ఖచ్చితంగా డివిజన్ వస్తుందని, అది తమకి అనుకూలం అవుతుందని కూడా లెక్క కడుతోంది. నిజానికి మెగాస్టార్ రాజకీయాలలో లేరు. ఆయన అతీతంగా ఉంటున్నారు. కానీ ఆయన న్యూట్రల్ స్టాండ్, మంచిని మంచిగా చెప్పే తీరు తమకి ఈ కీలక సమయంలో ఉపకరిస్తుందన్నదే వైసీపీలో వినిపిస్తున్న మాట. అందుకే ఒక సెక్షన్కి చెందిన మాజీ మంత్రులంతా ఉత్సాహంగా దూకుడుగా ఇప్పుడు కూటమి మీద బాణాలు వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ మెగా జపం మాత్రం ఆసక్తిగా ఆశ్చర్యంగా ఉంది అన్నదే వాస్తవం.